రీసెంట్గా మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో దాదాపుగా 20 years తర్వాత క్యారకల్ క్యాట్ కనిపించడం జరిగింది. క్యారకల్, ఇట్ ఈజ్ ఏ మీడియం సైజ్ థ్రెటెన్డ్ వైల్డ్ క్యాట్. దీస్ ఆర్ నేటివ్ టు ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ అండ్ సదరన్ ఏషియా. ఇండియాలో దీన్ని మనం సియాగోష్ అంటాము. సియాగోష్ అనేది పర్షియన్ వర్డ్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే బ్లాక్ ఇయర్ అని అర్థం అనమాట. సో ఇవి ఇండియాలో ఎన్ని ఉంటాయంటే 50 వరకు ఉన్నాయి. వీటి యొక్క పాపులేషన్ వచ్చేసి మేజర్గా రాజస్థాన్ అండ్ గుజరాత్లో ఈ క్యారకల్ క్యాట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇది నక్టర్నల్ ఎనిమల్. నక్టర్నల్ ఎనిమల్ మీన్స్ డే టైం అంతా రెస్టింగ్ పొజిషన్లో ఉండి నైట్ టైం ఎక్కువగా యాక్టివ్గా ఉంటాయి. వీటి యొక్క డిస్టింక్ట్ ఫీచర్స్ చూస్తే స్లెండర్డ్ బాడీ విత్ లాంగ్ లెగ్స్ ఉంటాయి. అండ్ దీని యొక్క యూనిక్నెస్ ఏంటంటే లార్జ్ ఇయర్స్ విత్ బ్లాక్ టాపర్డ్ ఇయర్స్తో హెయిర్తో ఉంటుంది. ఇవి 5 centimeters వరకు ఎన్లార్జ్ అయ్యి కమ్యూనికేట్ చేయగలవు. ఇది రిమైనింగ్ క్యాట్స్తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క యూనిక్నెస్ అనేది. ఇది 80 km/h స్పీడ్తో రన్ చేయగలదు. వీటినే మనం రిమార్కబుల్ జంపర్స్ అని కూడా అంటాము. బికాస్ ఇవి 3 centimeters వరకు ఆర్ 3 meters వరకు ఇది ఎయిర్లో జంప్ చేసి ఫ్లష్డ్ బర్డ్స్ని క్యాచ్ చేయగలవు అనమాట. దీని యొక్క హ్యాబిటేట్ చూసుకుంటే దే ఆర్ కీన్లీ అడాప్టెడ్ టు ద పొటెన్షియలీ హార్ష్ ఎన్విరాన్మెంట్స్కి ఇవి అడాప్ట్ అయి ఉన్నాయి. లైక్ రాకీ హిల్స్ అండ్ గ్రాస్ ల్యాండ్స్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. సవన్నా గ్రాస్ ల్యాండ్స్, అరిడ్ హిల్లీ స్టెప్పీ గ్రాస్ ల్యాండ్స్, సెమీ డెజర్ట్స్, డ్రై వుడ్ ల్యాండ్స్ అండ్ డ్రై మౌంటైన్స్లో ఇవి ఉంటాయి. ప్రొటెక్షన్ స్టేటస్ వచ్చేసి IUCN రెడ్ లిస్ట్లో లీస్ట్ కన్సర్న్ లిస్ట్లో ప్లేస్ చేశారు. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద Schedule 1 అండ్ సైట్స్ Appendix 2లో ప్లేస్ చేయడం జరిగింది.